దత్తాత్రేయ గారు నమస్తే అండి. నమస్తే అండి. అంటే ఇప్పుడు రామ్మోహన్ గారు కూడా మనకు ఒక మాట చెప్పారండి. మీరు ముందే ఆమోదించి ఉంటే కనుక ఇంత సమస్య వచ్చేది కాదు కదా, ఇప్పుడు మీరు ఇంత గొడవ చేసేవాళ్ళు కాదు కదా అని అంటున్నారు. అంటే ఇప్పుడు ఇంత రచ్చ చేయాల్సిన, ఇంత గొడవ చేయాల్సిన అవసరం ఏముందండి? అంటే ఏం లోపాలు కనిపిస్తున్నాయి? అంటే రాచరిక పోకడలతో ఉండాల్సిన విగ్రహాన్ని తీసేసాము, ఇది సంస్కృతి సంప్రదాయానికి చిహ్నంగా మేము విగ్రహాన్ని రూపొందించాము అని మన కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. అంటే మీకు ఏంటి ప్రాబ్లం ఏంటండి? ముందే మీరు ఆమోదించి ఉండాల్సింది కదా. మాకు మీరు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీగా మేము తెలంగాణ తల్లిని చూడట్లేదు. తెలంగాణ యావత్ సమాజం మొత్తానికి తల్లిగా చూస్తున్నాము. కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆబ్జెక్షన్ గా మీరు దాన్ని ప్రాపగండా చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ సమాజంలో ఉన్న ఏ వ్యక్తి అయినా కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు తెలంగాణ తల్లి ఎందుకు, తెలంగాణ తల్లికి కిరీటం ఉండాలా, తెలంగాణ తల్లికి వడ్డానం ఉండాలా, తెలంగాణ తల్లి ఎందుకు నిండుగా గౌరవంగా మంచి తెలంగాణ సమాజానికి ప్రతిబింబమైనటువంటి బతుకమ్మని చేతిలో పెట్టుకొని ఎందుకు ఉండాలా, తెలంగాణ ఒక చేతిలో పంటలకు ప్రసిద్ధి అయినటువంటి మొక్కజొన్న కంకి ఎందుకు ఉండాలా అనేటువంటిది మీరు మేము ఈ రోజు మాట్లాడుకుంటున్న డిస్కషన్ కాదు. తెలంగాణ ఉద్యమ సమయంలోనే గతంలో భారత మాత ఏ విధంగానైతే ఒక రూపాన్ని ఏర్పాటు చేసుకుని స్వతంత్ర పోరాటానికి నాంది పలికిందో, మరి భారత మాత తలపైన కిరీటాన్ని తీసే ధైర్యం చేయగలుగుతాడా ఈ ఆర్ఎస్ఎస్ భావజాలం నుంచి వచ్చేటువంటి రేవంత్ రెడ్డి? అలాగే పక్కనటువంటి ఆయన గురువు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో తెలుగు తల్లి అని చెప్పుకొని ఆమె నెత్తి పైన కూడా ఒక కిరీటం పెట్టి చేతిలో పూర్ణకుంభం పెట్టి ఒకవైపున ఆ ప్రాంతంలో ప్రసిద్ధిగాంచినటువంటి వరికంకులను పెట్టింది. మరి ఆ తల్లి ఒక కిరీటాన్ని వడ్డానాన్ని తీయగలిగే సాహసం చేస్తాడా ఈ రేవంత్ రెడ్డి? నేను ఏమంటా ఉన్నానంటే, తెలంగాణ చరిత్రని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి విగ్రహంతో వచ్చే ఒరిగే పని ఏమి లేదు. విగ్రహం మార్చడం వల్ల ఆయన సాధించే ఘనకీర్తి ఏం లేదు. విగ్రహాన్ని మార్చి ప్రతిష్ఠించడం వల్ల వచ్చినటువంటి పేరు ప్రతిష్టలు ఏం లేవు. ఉన్న పేరు ప్రతిష్టలు కూడా దిగజారిపోయింది. ఇంకోటి ఏంటంటే, తొలి ప్రభుత్వంగా ఏర్పడినటువంటి ప్రభుత్వము ప్రతి అంశాన్ని కులంకషంగా ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి. తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని అంశాలలో ఎస్టాబ్లిష్ చేయాలి. ఇంతకుముందు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టుగా ఏదైతే తెలంగాణకు సంబంధించినటువంటి పాలపిట్ట కావచ్చు, తెలంగాణకు సంబంధించినటువంటి జాతీయ గీతం కావచ్చు, తెలంగాణకు సంబంధించినటువంటి పండగలు కావచ్చు, ఇవన్నీ కూడా బతుకమ్మ బోనాలను గౌరవించుకున్నాం, అఫీషియల్ గా వాటిని నిర్వహిస్తాము. వీటితో పాటు తెలంగాణ తల్లికంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పుడు తెలంగాణ తల్లిని తీసుకుపోయి ఒక నాడు గోడల మధ్య పెట్టి బందీ చేసినట్టుగా సెక్రటరియట్లకు వస్తే ఎవరు వస్తారండి? సెక్రటరియట్లకు పాసులు తీసుకొని పర్మిషన్ తీసుకొని వచ్చి చూసే వాళ్ళు ఉంటారు. అయితే తెలంగాణ తల్లి విషయాన్ని మాట్లాడుతున్న ప్రతిసారి రేవంత్ రెడ్డి గారికి సోనియా గాంధీ మీద ఉన్నంత చిత్తశుద్ధి, ఆమె ఇచ్చినటువంటి పదవితో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు కాబట్టి ఆమెకు సంబంధించినటువంటి ఏదైనా కార్యక్రమం చేసుకుంటే నువ్వు బహిరంగ సభ పెట్టుకుంటావా, లేకపోతే సోనియా గాంధీ ఇంటికి వెళ్ళి మీ కుటుంబ సమేతంగా ఆమెకు పాదవివందనం చేసి ఆమె రుణం తీర్చుకుంటావా? అది డిఫరెంట్ ఇష్యూ మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన, తెలంగాణ సంస్కృతికి సంబంధించిన, తెలంగాణ ఆశయానికి సంబంధించినటువంటి తెలంగాణ తల్లిని ఓన్లీ కేసీఆర్ గారు తీసుకుపోయి ప్రతిష్ఠించలేదు. మీ అందరికి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ఠ జరిగినప్పుడు, నిర్మాణం జరిగినప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి గంగాధరాచార్య అనేటువంటి వ్యక్తి, రమణాచార్య అనేటువంటి వ్యక్తి, వీళ్ళందరూ కూడా చాలా నిష్ణాత్మకంగా పరిశీలించిన తర్వాత తెలంగాణ తల్లి కిరీటంలో పెట్టినటువంటి కిరీటము తెలంగాణలో ఉన్నటువంటి సిరి సంపదలకు ప్రసిద్ధి అయినటువంటి కోహినూరు వజ్రాన్ని ఆ కిరీటంలో పెట్టాం. కోహినూరు వజ్రము ఈ ప్రాంతంలో ప్రసిద్ధిగాంచిన వజ్రాలకు పేరుగాంచిందని చెప్పుకోవడానికి పెట్టుకున్నాం. కిరీటం పెడితేనే తెలంగాణ తల్లిగా గౌరవిస్తాము, కిరీటం దిశిస్తే కాదు అనేది కాదు. దేవతా రూపంగా ఉంటేనే తెలంగాణ ప్రజలకు కానీ మనకు కానీ ఒక అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు పక్కనే ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో సేడం అనేటువంటి ప్రాంతంలో ఏమారెడ్డి మల్లమ్మ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఇవాళ ఏమారెడ్డి మల్లమ్మ గారి విగ్రహాన్ని చూపిస్తాను మీకు. మోహన్ సార్ మీరు కూడా ఉన్నారు, రామ్మోహన్ సార్ మీరు కూడా చూడాలా, ఎందుకంటే ఇది రెడ్డిల కులదైవానికి ప్రతీక అయింది ఏమారెడ్డి మల్లమ్మ గారు. సో ఆమె గారి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇవాళ నిలువున తెలంగాణ అసెంబ్లీలో పెట్టి తెలంగాణ సమాజం మొత్తానికి ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక మాతను తీసుకొచ్చి తెలంగాణ సమాజం పైన రుద్దే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈయన సొంత సామాజిక వర్గానికి ఈమె దైవంగా పాలిస్తారు. రెడ్డిలందరూ ఏమారెడ్డి మల్లమ్మ గారిని వారి కులదైవంగా పూజిస్తారు. ఏమారెడ్డి మల్లమ్మ గారి విగ్రహాన్ని, ఏమారెడ్డి గారి ముఖ కౌగలికలు అన్ని కూడా నేను మీకు షేర్ చేస్తాను మీ వాట్సాప్ గ్రూప్ కి. ఒకసారి చూడండి. నేను ఏమంటున్నానంటే, రాజు మారిన ప్రతిసారి రాజ్యంలో ఉన్నటువంటి చిహ్నాలు మారాలి, గుర్తులు మారాలి, రాజ్యాంగం మారాలంటే ఎట్లా సాధ్యమవుతుందండి? రాజులు వస్తుంటారు పోతుంటారు. అది తెలంగాణ సంస్కృతిలో భాగం, తెలంగాణ కల్చర్ లో భాగం. ఇంకోటి, మిగతా రాష్ట్రాలకు పోరాటాలు లేవు, మిగతా రాష్ట్రాలకు త్యాగాలు లేవు. నా తెలంగాణ రాష్ట్రానికి పోరాటం ఉంది. అంటే దత్తాత్రేయ గారు, మీరు అధికారికంగా ఆమోదించాల్సి ఉండేది కదా, మరి ఎందుకు ఇప్పుడు? అంటే మీరు 10 ఏళ్ళు పాలనలో ఉండి కూడా అధికారికంగా ఎందుకు ఆమోదం చేయలేదు?
చాలా మంచి ప్రశ్న మీరు అడిగారు. తెలంగాణ తల్లినే అధికారికంగా ఆమోదిస్తేనే పూజించుకుంటాము, గౌరవించుకుంటాం అనేటువంటి కల్చర్ తెలంగాణలో ఇప్పటికీ లేదు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి తెలంగాణ తల్లిని గౌరవించుకుంటున్నాం. ఏ పోరాటం ప్రారంభించినా ఆమె మెడలో పూలమాలేసి ఆమెకు నివాళులు అర్పించి జైగొట్టిన తర్వాతే ఉద్యమాన్ని ప్రారంభించినాం. కేసీఆర్ గారు ఆమె నిరాహార దీక్షకు పోయినా ఇదే తెలంగాణ తల్లి విగ్రహాన్ని పూజించి గౌరవించి నమస్కరించి అక్కడ నుంచి ఉద్యమ శంకారావం పూరించి దీక్షా దివాస్కి వెళ్ళిండు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ప్రకటన జరిగిన తర్వాత కూడా మేము ఇదే తెలంగాణ తల్లికి కులమాలేసినాం. ఏ ఒక్క రోజు కూడా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం కోసం జై కొట్టలేదు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు, తెలంగాణ తల్లికి పాలాభిషేకం గాని పాదాభివందనం గాని చేయలేదు. కానీ ఆయన ఏ తల్లికి చేస్తా అంటున్నాడు? ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన సోనియా గాంధీ తల్లి పాదాలను మొక్కుతా అంటున్నాడు. ఆమెనే తెలంగాణ రాష్ట్రం మొత్తానికి తల్లి అని ప్రకటిస్తున్నాడు. నేనేమంటున్నానంటే ఆలిని మార్చుకున్న భర్తలను చూసినాం, భార్యలను మార్చుకున్న భర్తలను చూసినాం. ఒక భార్యతో వీగలేకపోతే ఇంకో భార్యను తెచ్చుకున్న భార్య చూసినాం. కానీ సొంత తల్లిని మార్చుకొని తల్లి యొక్క ప్రతిష్టను దిగజార్చి ఆమెకున్నటువంటి వైరుధ్యాన్ని, గౌరవాన్ని, గంభీరాన్ని, ప్రతిష్టను నేలకు దించేటువంటి కొడుకుని మేము ఎక్కడ చూడలేదు. ఈయన కొడుకుగాడు ఈయన తల్లిని అవమానపరుచున్నటువంటి ఒక చరిత్ర హీరోగా మిగిలిపోతుంది చెప్తా ఉన్నాం. రైట్.